హాయ్ గైస్, ఈ వీడియోలో మనం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే లైక్ షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్స్ అన్నీ తెలుసుకుందాం. లైక్ ఇవి గన్ షార్ట్ క్వశ్చన్స్ అనుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకోండి, రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మీకు ఇందులో నుంచి క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. మీరు ఒక్క వీడియో చూసి ఈజీగా పాస్ అవ్వచ్చు. నాకు మీరు ఆల్మోస్ట్ 40 మార్క్స్ పేపర్ ఉంటుంది, 2 షార్ట్ క్వశ్చన్స్, 2 లాంగ్ క్వశ్చన్స్. ఆల్మోస్ట్ 4 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి అనమాట ఇందులో నుంచి. సో మీరు అట్లీస్ట్ పాస్ మార్క్స్ అయినా తెచ్చుకుంటారు, లేదంటే ఎబో యావరేజ్ మార్క్స్, టాప్ మార్క్స్ కూడా వస్తాయి ఇవే రిపీట్ అయితే. సో ఇప్పుడు చూద్దాము లైక్ వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ అనేది. షార్ట్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యూనిట్ 1లో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సాఫ్ట్వేర్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నేను అన్ని ఆన్సర్స్ కూడా ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను అనమాట. ఈ పీడిఎఫ్ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మనకు పాకెట్ స్టడీస్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో లెట్స్ బిగిన్. సాఫ్ట్వేర్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ప్రోగ్రామ్స్, data that enable a computer or other hardware to perform specific task. సో సాఫ్ట్వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మనం ఏదైనా కోడింగ్ అనుకోండి, కోడింగ్ ఇప్పుడు మనం ఏంటి, మనము ప్రోగ్రామ్స్ కానీ కోడింగ్ కానీ చేస్తూ ఉంటాం. సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ అంతే, అదే మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, అంటే కంప్యూటర్కి ఇలా చెయ్యు అని చెప్పి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాం. ఆ హార్డ్వేర్ని మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ హార్డ్వేర్ దాని తగ్గట్టుగా పనిచేస్తుంది. ఆ సిస్టమ్ అలా పనిచేస్తుంది అనమాట. మనం ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ సిస్టమ్ అట్లా పనిచేస్తుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ని, ప్రోగ్రామ్స్ని మనం సాఫ్ట్వేర్ అని అంటాం అనమాట, ఓకేనా. సో సాఫ్ట్వేర్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కీ కాంపోనెంట్ ఆఫ్ మోడర్న్ కంప్యూటింగ్ సిస్టమ్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కంట్రోలింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ ప్రొవైడింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్ టు రన్. సాఫ్ట్వేర్ ఇన్ ద సెన్స్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అంటాం విండోస్. ఇప్పుడు మనకు విండోస్ ఉంది, ఇప్పుడు విండోస్ అదొక సాఫ్ట్వేరు. తర్వాత లినక్స్ అనేది అదొక సాఫ్ట్వేరు. మనం ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ యూజ్ చేస్తాం. అదేంటంటే మనకి ఏదైనా రన్ చేసుకోవడానికి హార్డ్వేర్కి మన అప్లికేషన్స్కి మధ్యలో సపోర్టివ్గా ఉంటుందన్నమాట, ఓకేనా, ఆ సాఫ్ట్వేర్ అనేది. సో మనం అందులో దాన్ని యూజ్ చేసుకొని మనం అప్లికేషన్స్ రన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి దేర్ ఆర్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, ఓకేనా. సో సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్స్ అనేవి 2 రకాలు. లైక్ మనకి ఫస్ట్ తెలవాలి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఏదైతే మెషిన్స్ లైక్ కంప్యూటర్ ఫిజికల్ పార్ట్స్ ఉంటాయో అవన్నీ మనం హార్డ్వేర్ అని అంటాం అనమాట. అక్కడ నుంచి అందులో ఉన్న మెమోరీస్ కానీ, చిప్స్ కానీ, ఆ టూల్స్ కానీ, ఓకేనా, అవన్నీ మనకు హార్డ్వేర్ కిందకి వస్తాయి. ఆ సాఫ్ట్వేర్ అంటే ఏదైతే మనం ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటామో ఆ సాఫ్ట్వేర్ లోపల మనకి ఇప్పుడు విండోస్ అని కనబడుతూ ఉంటుంది. మనం విండోస్ ఓపెన్ చేస్తే అదే యాపిల్లోనైతే iOS ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఓకేనా. సో అదొక సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ వచ్చేసి 2 టైప్స్, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా, అదొక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు? ఏమైనా అప్లికేషన్స్ రన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఉంది లైక్ ఇప్పుడు ఎన్నో అప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి, గేమ్స్ యాప్స్ ఉన్నాయి, అవునా. సో అవన్నీ ఇట్లా రన్ చేసుకుంటాం ల్యాప్టాప్లో దానికి సపోర్ట్ చేసేది ఏంటి? సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే విండోస్, అవునా. మేము మేజర్లీ చాలామంది లైక్ విండోసే యూజ్ చేస్తారు కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చేసి మనం ఏమైతే యాప్స్ వాడతామో నేను చెప్పినట్టుగా వెబ్ డిజైనింగ్కి కానీ, వెబ్ బ్రౌజింగ్కి కానీ, వీడియో గేమ్స్కి కానీ, ఓకేనా. స్ప్రెడ్ షీట్స్ లైక్ MS ఆఫీస్ కోసం, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవన్నీ వాడతాం కదా. సో వాటిని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటారు అనమాట. సో వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏంటి అసలు? ఇట్ ఈస్ అ ప్రోగ్రామబుల్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ processes data and performs tasks according to a set of instructions called a program. సో అది ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటంటే అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఏం చేస్తుంది అది? మనం ఇచ్చిన లైక్ మన డేటా ఏదైతే ఉంటుందో అక్కడ మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందని మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో దాని తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం కంప్యూటర్ అని అంటాం అనమాట. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం ఏమంటాం? ప్రోగ్రామ్ అని అంటాం, ఓకేనా. సో ఇంకా కంప్యూటర్ ఏం చేస్తుంది? ఇట్ స్టోర్స్, రిట్రైవ్ అండ్ ప్రాసెస్ డేటా, అలో ఇట్ టు పర్ఫామ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్స్. సో కంప్యూటర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, రిట్రైవ్ చేసుకుంటుంది. అవసరం ఉన్నప్పుడు రిట్రైవ్ అంటే మళ్ళీ అవసరం ఉన్నప్పుడు బయటకు తీసుకుంటుంది, అవునా. సో నెక్స్ట్ ఏంటంటే ప్రాసెస్ డేటాని కూడా సింప్లిఫై చేస్తుంది, అవునా. కంప్యూటర్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ పర్సనల్ కంప్యూటర్, ల్యాప్టాప్, సర్వర్స్, మెయిన్ ఫ్రేమ్స్
అండ్ ఎంబెడెడ్ సిస్టమ్. సో కంప్యూటర్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు పర్సనల్ కంప్యూటర్స్ ఉంటాయి, అవునా, పీసీలు అంటాం మనం షార్ట్ ఫామ్లో, ల్యాప్టాప్స్ అంటాము, సర్వర్స్ ఉంటాయి, మెయిన్ ఫ్రేమ్స్ ఉంటాయి, అవునా, డెస్క్టాప్లు ఉంటాం కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కీ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్లో మెయిన్గా ఏం కాంపోనెంట్స్ ఉంటాయి అంటే మన కంప్యూటర్లో ఏమేమి కనబడతాయి అంటే సిపియూ ఉంటుంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే అది ఏవైతే లైక్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్, అవునా. మన బాడీకి బ్రెయిన్ ఎట్లా మన బ్రెయిన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, మన బ్రెయిన్ ఎట్లా ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తుందో కంప్యూటర్ కూడా సిపియూ అట్లా అనమాట. అక్కడనే డేటా స్టోర్ చేసుకుంటుంది, అక్కడనే క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి, అవునా. మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ రిజల్ట్స్ వస్తాయి అనమాట సిపియూ నుంచి. నెక్స్ట్ మెమరీ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, అవునా, యూజ్డ్ టు స్టోర్ టెంపరరీ డేటా అండ్ పర్ఫామ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ద సిపియూ ఈజ్ యాక్టివ్లీ యూజింగ్ ఆర్ ప్రాసెసింగ్. సో సిపియూకి ప్రస్తుతం ఏంటంటే మనం ఏదైతే డేటా మీద వర్క్ చేస్తున్నామో అప్పుడు ఏం చేస్తా అంటే ర్యామ్లో ఆ ప్రస్తుతం మనం వాడుతున్న డేటా స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనకి అక్కడ ప్రాసెసింగ్లో డేటా స్టోర్ అయి ఉంటుంది, ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ర్యామ్ అని అంటాం. స్టోరేజ్ ఉంటుంది, ఓకేనా. స్టోరేజ్ మనకి ఇప్పుడు మెమరీస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ డేటా సేవ్ చేసుకోవడానికి మెమరీస్ ఉన్నాయి. సో ఇంకా స్టోరేజ్ దాన్ని మనం ఇప్పుడు 32 GB ర్యామ్ రోమ్ అని చెప్పేసి అంటాం కదా అవి. నెక్స్ట్ 64, 128, ఇప్పుడు 512 GB ఇట్లా స్టోరేజ్ వచ్చినాయి. సో ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, లైక్ ఏవైతే మనం కంప్యూటర్కి ఇస్తున్నామో అంటే మనకి ఏవైతే కంప్యూటర్కి చెప్తున్నామో అవన్నీ ఇన్పుట్ డివైస్ కిందకి వస్తాయి అనమాట. లైక్ ఇప్పుడు మౌస్ కానీ, అవునా, మనం మీద ఎంటర్ చేస్తాం కదా మౌస్తో ఇట్లా క్లిక్ చేస్తాం కదా, సో ఇన్పుట్ డివైస్ అనమాట మౌస్ అనేది. మైక్ కానీ, కీబోర్డ్స్ కానీ, సో అదన్నీ ఇన్పుట్ డివైస్. మనం చెప్తాం కదా కంప్యూటర్కి. అవుట్పుట్ డివైస్ అంటే కంప్యూటర్ మనకి ఇచ్చేది మానిటర్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బయటకి, చదువుతాం కదా మనం. నేను ప్రింటర్స్ నుంచి మనకు పేపర్ ప్రింటింగ్ ఇస్తుంది. సో ఇవన్నీ అవుట్పుట్ డివైస్లు అనమాట. మదర్ బోర్డ్ వచ్చేసి మనకి దాంట్లో మనకు కంప్యూటర్లో ఇప్పుడు చూస్తాం మన ఫోన్లలో కానీ కంప్యూటర్స్లో కానీ మదర్ బోర్డ్స్ ఉంటాయి. సో అవి సర్క్యూట్స్ ఉంటాయి అనమాట, మెయిన్ సర్క్యూట్స్ అందులో. సో కనెక్షన్స్ ఉంటాయి అందులో. సో దాన్ని మనం మదర్ బోర్డ్స్ అని అంటాం. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆపరేటింగ్ సిస్టమ్ ఇది విండోస్, మ్యాక్ ఓఎస్, లినక్స్. సో ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఏంటంటే ఇది టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మేనేజెస్ కంప్యూటర్ హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది అనమాట ఈ సాఫ్ట్వేర్స్. సో ఇట్లా సాఫ్ట్వేర్స్ అనేవి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మనకి. జస్ట్ హార్డ్వేర్ రిఫర్స్ టు ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. లైక్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫిజికల్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకునేది హార్డ్వేర్. లైక్ ఇప్పుడు దస్ ఆర్ టాంజిబుల్ అనమాట, అవునా. సో మన మెషిన్స్ కానీ ఇవన్నీ హార్డ్వేర్ కిందకి వస్తాయి. సో చూద్దాం. సిపియు హార్డ్వేర్, సిపియుని మనం టచ్ చేస్తాం కదా, చూడగలుగుతాం, మనము టచ్ చేయగలుగుతాం. సో మెమొరీని చూడగలుగుతాం, స్టోరేజ్ డివైజెస్ని, ఎస్ఎస్డీస్ అని, హార్డ్ డిస్క్ డ్రైవ్స్ అని, ఇవన్నీ మనకు తెలిసినాయి, మనం చూస్తాం ఆల్మోస్ట్ డే టు డే లైఫ్లో. సో ఇవన్నీ హార్డ్వేర్స్ అనమాట, హార్డ్వేర్ కిందకి వస్తాయి. మదర్ బోర్డ్స్ కానీ, అవునా, చూస్తాం. మదర్ బోర్డ్ అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు, టీవీ షాప్స్లోకి వెళ్ళినప్పుడు, కంప్యూటర్స్ రిపేరింగ్ సెంటర్స్ అవన్నీ దగ్గర మదర్ బోర్డ్స్ ఉంటాయి. సో అవి అనమాట. పవర్ సప్లై, ఇన్పుట్ డివైజెస్ నథింగ్ బట్ కీబోర్డు, మౌజు, లైక్ టచ్ ప్యాడ్స్, ఇవన్నీ మైక్. అవుట్పుట్ డివైజెస్ ఇంకోటి మానిటర్స్, ప్రింటర్స్ అండ్ స్పీకర్స్, అవునా. సో అవి హార్డ్వేర్ అనమాట. లైక్ నేను ఏంటంటే జనరల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, మీరు ఒకసారి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో పాజ్ చేసినా చదువుకోండి, లేదంటే నేను లైక్ ఒక 2-3 అవర్స్లో మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను, పీడిఎఫ్ చదువుకోండి. బట్ ఏంటంటే మీకు ఒకసారి క్లాస్ వింటే మీకు ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఇక్కడ నుంచి షార్ట్ క్వశ్చన్స్ రావచ్చు, ఇక్కడ నుంచి లాంగ్ క్వశ్చన్స్ రావచ్చు. ఏవి ఎట్లా అడుగుతాడో మనం గెస్ చేయలేం కాబట్టి మోస్ట్లీ ఇవే రిపీట్ అయ్యే క్వశ్చన్స్, షార్ట్ అయినా లాంగ్ అయినా, ఓకేనా. సో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్ హార్డ్వేర్ని మేనేజ్ చేసేది, అవునా. సో ఇట్ ఈజ్ ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఉంటుంది అనమాట. హార్డ్వేర్కి అప్లికేషన్స్కి మనం ఏదైతే యాప్స్ వాడుతూ ఉంటామో వాటి మధ్యలో ఆ సిస్టమ్ అంతా రన్ చేసేది ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్, ఓకేనా. సో మనకి బేసిక్గా అది ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎసెన్షియల్ అంటే టు పర్ఫార్మ్ సచ్ ఫంక్షన్స్, అవునా. సో మనకి కంప్యూటర్ రన్ అవ్వాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనం ఇప్పుడు యాప్ ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్కలాగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది అనమాట,
అవునా. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ లైన్ బేస్డ్. సో కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎట్లుంటాయి, గ్రాఫిక్స్ లాగా చూపిస్తాయి. ఇంటర్ఫేస్ నథింగ్ బట్ మనకు స్క్రీన్ ఎట్లా చూపిస్తుంది అని చెప్పేసి. సో ఆ స్క్రీన్ చూపించే దానికి రీజన్ ఎవరు, మన ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి చేస్తుంది, ప్రాసెస్ మేనేజ్మెంట్. అంటే సిపియుని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది అన్నమాట. అవునా. రిసోర్సెస్ ఎక్కడ అలొకేట్ చేయాలి, డేటాని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, సో అదంతా చెప్పేది సిపియుకి ఎవరు చెప్తారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్తుంది అనమాట. సో ఏమేమి టాస్కులు పర్ఫామ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ మెమొరీ మేనేజ్మెంట్. మెమొరీని కూడా ఏది మేనేజ్ చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టమే మేనేజ్ చేస్తాం. చాలామంది ఇప్పుడు మనం విండోస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, లేదంటే మ్యాక్ ఉంటే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మోస్ట్లీ ఈ రెండే ఉంటాయి. సో ఇవి ఎందుకంటే కొంచెం మంచి సాఫ్ట్వేర్స్ అండ్ లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట వెన్ కంపేర్ టు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్. అవునా. ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటే ఫైల్స్ కూడా మేనేజ్ చేస్తుంది. అవునా. లైక్ హార్డ్ డ్రైవ్స్లో డేటా ఎక్కడ స్టోర్ చేయాలని చెప్పేసి, ఎక్కడ లైక్ క్రియేషన్ కానీ డిలీషన్ కానీ ఇవన్నీ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట ఇవన్నీ చేసేటప్పుడు. సో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాక్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా సెక్యూర్డ్ అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ని అలో చేయదు. సో వెన్ కంపేర్ టు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మ్యాక్ ఐఓఎస్ అనేది లైక్ ప్రిఫరబుల్. ఎందుకంటే ఆ థర్డ్ పార్టీ యాప్స్ని అస్సలు అలో చేయదు. మన సిస్టమ్కి ఎలాంటి వైరస్లు లేకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అంత సేఫ్టీ ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఇప్పుడు లైక్ అది కాస్ట్లీ, లైక్ ఎక్కువ కాస్ట్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ బై ఇట్. మనం చాలామంది విండోసే ప్రిఫర్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే డేటాకి ఇన్ఫర్మేషన్కి మీకు తేడా తెలియాలి. సో డేటా అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు మీకు తెలిసింటే ఓకే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. లైక్ మనకి ఇది ఎగ్జామ్స్ ఉంటాయి ఇంపార్టెంట్. ఏంటంటే డేటాకి ఇన్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, డేటా అంటే లైక్ రా మెటీరియల్ అనమాట. ఇప్పుడు ఏదో మనకి ఇప్పుడు సపోజ్ శాంపుల్స్ నుంచి మనకి ఏదైనా ఇంటర్వ్యూస్ నుంచి, లైక్ ఇంటర్వ్యూస్ అని కాదు, ఏదైనా శాంపుల్స్ తీసుకొని, అవునా. సో సెట్ ఆఫ్ నంబర్స్ డేటా నుంచి ఫిల్టర్ చేసింది ఏదైతే ఉంటుందో, అంటే మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు డేటా అంటే పూల్, అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎన్నో 1000 స్ప్రెడ్షీట్స్ ఇప్పుడు సపోజ్ ఉన్నాయి మనకి. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు మనకు చాలామంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ లైక్ మిడిల్ క్లాస్ పర్సన్స్, అబోవ్ యావరేజ్, రిచ్, పూర్ వాళ్ళందరూ ఉన్నారు. మన దగ్గర ఒక ఎక్సెల్ షీట్ ఉంది మన దగ్గర. కానీ మనకి ఎవరు కావాలి, అందులో నుంచి ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కావాలి. దట్టు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకు కావాలనుకున్న డేటా ఏంటి, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో డేటా అనేది ఏంటి, కంప్లీట్. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్, పూరు, బిలో యావరేజ్ వీళ్ళందరూ ఏంది డేటా. సో మనకు కావాలనుకున్న వాళ్ళు ఏంది, మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే లైక్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం కావాలనుకుంటున్నాం. సో మనం ఫిల్టర్ చేసుకునే డేటా ఏంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో అది ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనం ఏదైతే ఫిల్టర్ చేస్తామో, మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాము. సో చాలా మొత్తం అంతా ఒక పూల్, అంత చెత్తలో నుంచి మనం ఏదైతే మనకు కావాల్సింది తీసుకుంటామో దాన్ని ఇన్ఫర్మేషన్ అంటామో, ఆ చెత్తని మొత్తం డేటా అంటాం. ఓకేనా. సో డేటా అనేది చెత్త అని అనొద్దు, లైక్ అందులో నుంచి మనకి రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ చూడండి, వర్డ్ ప్రాసెసింగ్. లైక్ ఇప్పుడు వర్డ్ గురించి మీకు తెలియాలన్నమాట, వాట్ ఈజ్ వర్డ్ అని చెప్పేసి. ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏంది ఇక్కడ వర్డ్ అంటే ఏంటి యాక్చువల్గా, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఏంది, ఏదో ఫైల్ అని, హోమ్ అని, ఇన్సర్ట్ అని, డ్రా, డిజైన్, లేఅవుట్ ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే మనకి వర్డ్లో మనం పేపర్ లేఅవుట్ కానీ, పేపర్ ప్రింటింగ్ కానీ, మనం పేపర్ ఎట్లా లైక్ టైప్ చేసుకోవాలి అనే అన్నీ హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి. సో ఏమైనా ఇన్సర్ట్ అంటే ఏమైనా ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడానికి, డ్రా అంటే మనం పేపర్ పైన డ్రా చేయడానికి, డిజైన్స్ వేసుకోవడానికి, లేఅవుట్స్ పేపర్ ఎంత సైజులో ఉండాలి అని చెప్పేసి, అవునా. లైక్ ఏమైనా మెయిలింగ్స్ చేసుకోవడానికి కోసం. సో ఇవన్నీ
మనకి ఇది ఇంటర్ఫేస్ అనమాట. ఇట్లా ఉంటుంది మనకి విండోస్, అవునా. వర్డ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా టైప్ చేసింది యాక్చువల్గా, హలో వెల్కమ్ టు పాకెట్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డిగ్రీ ఎగ్జామ్స్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అంట. సో ఇంకెందుకు ఆలస్యం, చెప్తుంది కదా గైస్, మనకు విండోస్లో ఏం చెప్తుందో అట్లా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ లైక్ మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్, వర్డ్లో ఏమేమి ఉంటాయని అడుగుతాడు. సో చూద్దాం. వర్డ్లో ఏమేమి ఉంటాయంటే, వర్డ్ ప్రాసెసింగ్ ఇస్ అ సాఫ్ట్వేర్ ప్రొవైడ్స్ ఏ రేంజ్ ఆఫ్ ఫీచర్స్ దట్ ఎనేబుల్స్ ద యూజర్ టు క్రియేట్, ఎడిట్, ఫార్మేట్ అండ్ మ్యానిపులేట్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. అంటే మనం వర్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఏదైనా క్రియేట్ చేయడానికి, లైక్ పేపర్లో ఏదైనా టైప్ చేయడానికి కానీ, ఏదైనా లెటర్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఎడిట్ చేసుకోవడానికి కానీ, ఫార్మేట్స్ అంటే ఏదైనా డిజైన్స్, ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ మనం వర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో కామన్ ఫీచర్స్ ఏంటి అంటే వర్డ్లో టెక్స్ట్ ఎంట్రీ అండ్ ఎడిటింగ్. సో ఇంతకుముందు మనం చూసినాం కదా, టెక్స్ట్ అనేది ఎంటర్ చేసినాం ఆ వర్డ్లో. సో ఎంటర్ చేసినాం, లైక్ వెల్కమ్ టు పాకెట్ స్టడీస్ అని రాయలేదా, సో దాన్ని టెక్స్ట్ అంటాం అనమాట. దాన్ని ఎడిట్ కూడా చేసినాం మనం రెడ్ కలర్లో, మనం కొన్ని హైలైట్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ మనము అంటే లైక్ ఎట్లా అంటే లైక్ స్టైల్స్ కానీ, మనం ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేసినామో ఆ టెక్స్ట్ స్టైల్ కానీ, కలర్ కానీ, సైజ్ కానీ తగ్గించడం, పెంచడం, అదంతా ఫార్మేటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాపీ, కట్, పేస్ట్ కూడా చేసుకోవచ్చు. సో వేరే ఎక్కడైనా లైక్ వేరే ప్లేస్లో నుంచి కాపీ చేసి ఇక్కడ కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. వేరే డాక్యుమెంట్స్లో నుంచి కాపీ చేసి ఇంకో డాక్యుమెంట్స్లో పేస్ట్ చేసుకోవచ్చు. అందులో మనకు వర్డ్లో ఆ ఫెసిలిటీ ఉంటుంది. అందులో మనకి డేటా ఏమవుతుందంటే ఈజీగా మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్పెల్స్, గ్రామర్ చెక్. మనకి ఈజీగా ఏదైనా ఎర్రర్ కొట్టినాం అనుకోండి, లైక్ వర్డ్లో మనం ఏదైనా ఎర్రర్ టైప్ చేసినాం అనుకోండి పదము, లైక్ మనకి అక్కడ చూపిస్తుంది గ్రామర్ మిస్టేక్ ఉందని చెప్పేసి. అట్లా గ్రామర్స్ కూడా ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట మనం. పేజ్ లేఅవుట్స్ కూడా ఉంటాయి, అంటే ఎంతవరకు మనం డాక్యుమెంట్స్ అనేటి పేజ్ లేఅవుట్ ఎంత ఉండాలి, ల్యాండ్స్కేపా, పోర్ట్రేటా అనేది అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం ఫోన్లో కూడా ఇప్పుడు ఇవన్నీ లైక్ మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, సో సేమ్ ల్యాప్టాప్లో కూడా ఉంటాయి అన్నమాట. అయితే నెక్స్ట్ ఏంటంటే పారాగ్రాఫ్ అండ్ లైన్ స్పేసింగ్. సో పారాగ్రాఫ్స్ లాగా మనం ఎట్లా టైప్ చేసుకోవచ్చు. లైన్ స్పేసింగ్ అంటే ఒక్కొక్క లైన్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలా, ఒక్కొక్క వర్డ్కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలా అనేది మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట వర్డ్లో. ఎవరైతే వర్డ్ యూజ్ చేస్తారో అవన్నీ తెలిసి ఉంటాయి అన్నమాట వాళ్ళకి, అవునా. సో తెలియకపోతే వర్డ్ గురించి తెలుసుకోండి, ఏముండదు, జస్ట్ ఇంతకుముందు నేను చూపెట్టలేదు ఈ ఫ్రంట్ లైక్ ఇంటర్ఫేస్ అట్లనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే బుల్లెట్స్ అండ్ నంబరింగ్. సో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ రాయాలనుకుంటే బుల్లెట్స్ రాయొచ్చు, నంబరింగ్ కూడా వేయచ్చు. టేబుల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట మనం వర్డ్లో. ఏదైనా టేబులర్ ఫామ్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలనుకుంటే, చూపించాలనుకుంటే. నెక్స్ట్ హెడర్స్, ఫూటర్స్, అవునా, పేజ్ నెంబర్స్, హెడ్లైన్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టైల్స్ అండ్ టెంప్లెట్స్, ఆబ్జెక్ట్ ఇన్సర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో మనం ఇమేజెస్ కానీ, చార్ట్స్ కానీ, అవన్నీ కూడా హైపర్ లింక్స్ కానీ అన్నీ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట పేజ్లో. పేజ్ నెంబరింగ్ కూడా చేయొచ్చు. డాక్యుమెంట్ రివ్యూ అండ్ కమెంటింగ్, అవునా. సో డాక్యుమెంట్ రివ్యూ కూడా చేయొచ్చు మనం. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ అండ్ రీప్లేస్. ఏదైనా ఒక పదం ఆ డాక్యుమెంట్లో మనం ఫైండ్ చేసి, అంటే ఏదైనా ఒక లైక్ మస్తు చాలా వర్డ్స్ ఉంటాయి, అందులో మనకు కావాలనుకున్న పదం ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసినామంటే అక్కడ హైలైట్ అవుతూ ఉంటుంది ఆ డాక్యుమెంట్లో ఆ పదం ఎక్కడుందో. దాన్ని మనం వేరే పదంతో రీప్లేస్ కూడా చేయొచ్చు అనమాట. ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఈజీగా మనం డాక్యుమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట త్రూ ద వర్డ్, విత్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్, ఓకేనా. సో డాక్యుమెంట్ నావిగేషన్ అని, డాక్యుమెంట్ ప్రింటింగ్ అని, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అని, ఇవన్నీ చేసుకోవచ్చు మనం. సో మీరు ఒక్కసారి కనుక మళ్ళీ నేను చెప్పింది ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అని పీడిఎఫ్ చదువుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్. సో ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఏంటి, మెమొరీ, స్పీడ్, అక్యురసీ, నెక్స్ట్ డెలిజెన్స్, వర్సటాలిటీ, రిలయబిలిటీ, ఆటోమేషన్, అవునా. లైక్ ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అని కాదు ఫ్రెండ్స్, అది తప్పుపడ్డది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్లో మీకు అడుగుతాడు, లైక్ వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి. సో మీరు ఇవన్నీ రాయాలన్నమాట. ఫీచర్స్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ అని కాదు, అది మిస్టేక్ పడింది. సో సారీ. ఏంటంటే వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ అని అడుగుతాడు. కంప్యూటర్కి ఏమేమి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కంప్యూటర్లో మెమరీ ఉంటుంది,
కంప్యూటర్ స్పీడ్గా పనిచేస్తుంది, కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ అంతా అక్యురసీ ఉంటుంది, కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ డిలిజెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వర్సటాలిటీ అంటే వేరియస్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అందులో దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ రిలయబిలిటీ అంటే మనం ట్రస్ట్ వర్తి, కంప్యూటర్ ఏది ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం నమ్మొచ్చు. నెక్స్ట్ ఆటోమేషన్, నెక్స్ట్ ఇవన్నీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్ చూద్దాం. లాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమొరీ, ఇవన్నీ ఇంతకుముందు మనం షార్ట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినాయి. యాజ్ ఇట్ ఈజ్ లాంగ్ క్వశ్చన్స్లో కూడా వస్తుంది, మీరు ఒకసారి చూసుకోండి. స్టోరేజ్ డివైస్, మదర్ బోర్డు, ఇన్పుట్ డివైస్, అవునా. సో అవుట్పుట్ డివైస్, నెక్స్ట్ పెరిఫెరల్ డివైస్, పవర్ సప్లై, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, ఆపరేటింగ్ సిస్టమ్. సో మీకు ఇందులో కొన్ని తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. తెలియని అవాయిడ్ చేసేసేయాలి, తెలిసినవి మాత్రమే రాసుకోవాలి. కాకపోతే ఆన్సర్ లాంగ్ క్వశ్చన్ అనుకోండి కొంచెం ఒక 2 పేజెస్ రాయడానికి ట్రై చేయాలి. షార్ట్ క్వశ్చన్ అనుకోండి 1 పేజ్ రాయడానికి అట్లా ట్రై చేయాలన్నమాట. సో ఇవన్నీ మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాయి కాబట్టి పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు, స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే నేను ఎందుకంటే స్కిప్ చేస్తున్నా అంటే ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. టైం ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడైతే వీడియోని నేను తగ్గిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటంటే అందులో ఏమేమి ఉంటాయి, వర్డ్ ఉంటాయి, ఎక్సెల్ ఉంటుంది, అవునా. సో వర్డ్ అనేది మనం ఏదైనా డాక్యుమెంట్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అదే ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ అనుకోండి, ఎక్సెల్ సైపు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, ఇవన్నీ స్ప్రెడ్షీట్స్ అనమాట. అక్కడ మన డేటాని ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రజెంటేషన్స్ కోసం అయితే పీపీటీ వాడతాము, అవునా. పీపీటీ కూడా ఉంటుంది. వెబ్ బ్రౌజింగ్ అని, అవునా. వెబ్ ఆప్షన్స్ ఇంటర్నెట్ గూగుల్ ఉంటుంది, అవి సో ఆ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఈమెయిల్ అండ్ కమ్యూనికేషన్, ఈమెయిల్ మనకు జీమెయిల్ అని ఇప్పుడు మొబైల్స్లో ఉంటాయి కదా, సో ల్యాప్టాప్స్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. గ్రాఫిక్స్ అండ్ డిజైన్, గ్రాఫిక్స్ కోసం మన అడోబీ స్కానర్, క్యాన్వా, అవునా, ఫోటోషాప్, ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి మనకు మొబైల్లో. ల్యాప్టాప్లో వాడు అడిగేది ఏంటి, ల్యాప్టాప్లో ఏమేమి అప్లికేషన్స్ ఉంటాయి, అవి ఎట్లా యూజ్ అవుతాయి అని అడుగుతున్నా అంతే. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే డేటా అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ట్యాబ్లు అని, అవునా, పవర్ బిఐ అని, ఇలాంటి మనం అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్కి సంబంధించినవి, ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. లేదంటే చాలా యాప్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ యాప్స్, వేరే మనం ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. అన్అకాడమీ అని, అడ్డా అని, ఇవి ఎలాంటి యాప్స్ ఉంటాయి కదా, అవే అనమాట. నెక్స్ట్ ఏంటంటే మల్టీమీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, అవునా. సో మల్టీమీడియా గేమ్స్ కానీ, వీడియో, ఇప్పుడు యూట్యూబ్ ఉంది మనకి, అది ఎంటర్టైన్మెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ చేసుకోవడానికి కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే చాలా మటుకు అకౌంట్స్ చేసుకోవడానికి టాలీ, ఈఆర్పీ అనేవి యూజ్ చేస్తారు. సో అది. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్. సో రీసెర్చ్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ ఫర్ లిటరేచర్ రివ్యూస్, డేటా కలెక్షన్, అనాలిసిస్ అండ్ డాక్యుమెంటేషన్ ఆఫ్ రీసెర్చ్ ఫైండింగ్స్. సో ఇదంతా మీకు ఈజీగా అర్థమైంది. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఇంతకుముందు తెలుసుకున్నాం షార్ట్ క్వశ్చన్స్లలో, బట్ వన్స్ అగైన్ లెట్స్ చూద్దాం. ప్రాసెస్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ యాక్సెస్, యూజర్ ఇంటర్ఫేస్, నెట్వర్కింగ్, రిసోర్స్ అలొకేషన్, జాబ్స్ షెడ్యూలింగ్ అండ్ బ్యాకప్ అండ్ రికవరీ. సో ఇవన్నీ ఓఎస్ అనేది పర్ఫామ్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు షార్ట్ క్వశ్చన్స్లో చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ మనకు రిపీటెడ్ అవుతా ఉన్నాయి లాంగ్ క్వశ్చన్స్లో. మీరు షార్ట్ క్వశ్చన్ వచ్చినా లాంగ్ క్వశ్చన్ వచ్చినా రాయాల్సింది సేమ్ కాబట్టి షార్ట్ క్వశ్చన్ వస్తే చిన్నగా రాయండి, లాంగ్ క్వశ్చన్ వస్తే కొంచెం పెద్దగా రాయండి. నెక్స్ట్ ఏంటంటే పవర్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఓఎస్ పర్ఫామ్ చేసే యాక్టివిటీస్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్, అవునా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ అంటే మనకు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇది ఆన్సర్ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, లెట్స్ స్కిప్ ఇట్. అండ్ అవుట్పుట్ డివైజెస్ కూడా ఒకసారి చూసుకుంటే మానిటరు, ప్రింటరు, స్పీకరు, హెడ్ఫోన్స్, ప్రొజెక్టరు, 3D ప్రింటర్స్, ఎల్ఈడి స్క్రీన్స్, బ్రెయిలీ డిస్ప్లే. నెక్స్ట్ యూనిట్ 2లో షార్ట్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ యూఆర్ఎల్ అంటే ఏంటి? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. అంటే ఇది యూఆర్ఎల్ అనేది ఒక అడ్రస్ లాగా అనమాట, అవునా. ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు మనం పోస్ట్ వేయాలి, మన ఇంటికి పోస్ట్ వేయాలి, అది మన ఇంటికే పోతుంది.
మన అడ్రస్ ఉంటుంది, ఇంటి నెంబరు, అది కథ కార్ఖానా ఉంటుంది. ఇక్కడ ఏంటి, యూఆర్ఎల్ అనేది కంప్యూటర్లో ఒక అడ్రస్ అనమాట. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్లోకి మీరు రావాలంటే నేను ఒక యూఆర్ఎల్ అడ్రస్ అనేది ఇవ్వాలి మీకు. ఆ అడ్రస్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో అది అడ్రస్ అనమాట. లైక్ ఆ అడ్రస్ ఇచ్చినప్పుడు మీరు నా వెబ్సైట్కి రాగలుగుతారు. సో దాన్ని మనం యూఆర్ఎల్ అని అంటాం అనమాట. సో అది నా యూట్యూబ్ ఛానల్కి మీరు రావాలంటే నేను ఒక లింక్ ఇవ్వాలి మీకు, అవునా. నా యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ అనేది మీకు ఇవ్వాలి, అప్పుడే మీరు నా యూట్యూబ్ ఛానల్లోకి వస్తారు. ఆల్మోస్ట్ వచ్చారు అనుకోండి, కొత్త వాళ్ళకి ఇవ్వాలి మనం. ఏంటంటే నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఏంటి మనకు తెలుసు. లైక్ ఏదైనా ఆన్లైన్ మెసేజ్ చేసుకోవడం, లేదా ప్రొఫెషనల్గా వాడతారనమాట దీన్ని. కంపెనీస్ మ్యాక్సిమం ఏదైనా అఫీషియల్స్ వాడుతూ ఉంటారు. ఏంటంటే లెటర్స్ రైటింగ్ కోసం కానీ, ఏదైనా మెసేజెస్ పంపడం కోసం కానీ, లైక్ కస్టమర్ రివ్యూస్ కోసం కానీ ఈమెయిల్ అనేది వాడుతూ ఉంటాం అనమాట. సో ఇవి మనకు మోస్ట్లీ అందరికి ఈమెయిల్ గురించి అయితే అందరికీ తెలుసు. అదొక కమ్యూనికేషన్ అనమాట, కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్, ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎట్లా ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ అనేది అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు హౌస్ నెంబర్ అని మెన్షన్ చేసి మనం హౌస్ నెంబర్స్ రాస్తాం కదా. ఎట్ ద సేమ్ టైం ఆ అడ్రస్ మనం ఎప్పుడైతే హౌస్ నెంబర్ అని రాస్తామో మనం రాసిన లెటర్ అప్పుడు ఆ హౌస్కి వెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్లో కూడా యూజర్ నేమ్ అనేది ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. అప్పుడు దాన్ని మనం ఆ యూజర్ నేమ్ ఇచ్చినప్పుడే అక్కడికే మనం చెప్పాలనుకుంది వెళ్తుంది అనమాట ఆ డివైస్లోకి. సో మనకి ఉంటుంది కదా, ఇప్పుడు నా ఈమెయిల్ వచ్చేసి bandari.rakesh@5511.gmail.com అని ఉంటుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ క్లయింట్ అంటే ఏంటంటే, an email client is a software application or web service that allows user to send, receive and manage emails. సో అదొక సాఫ్ట్వేర్, లైక్ జస్ట్ అది కూడా ఈమెయిల్ సాఫ్ట్వేర్ అనుకోండి. నెక్స్ట్ నథింగ్. ఇప్పుడు మనకి చాలా ఉంటాయి. అవుట్లుక్ ఉంది, జీమెయిల్ ఉంది, యాపిల్ మెయిల్ ఉంది. ఇప్పుడు మనం విండోస్లో వాడేది, లైక్ ఆండ్రాయిడ్లో వాడేది జీమెయిల్. యాపిల్ అనేది ఐఓఎస్లో వాడతాం యాపిల్ మెయిల్ అనేది, మొజిల్లా. సో ఇవన్నీ కూడా లైక్ ఒక ప్లాట్ఫామ్స్. ఇన్బాక్స్ అంటే మనకి జీమెయిల్లో ఇన్బాక్స్ ఉంటుంది, మనం వచ్చిన మెసేజెస్ అన్నీ అందులో స్టోర్ అయి ఉంటాయి అనమాట. సెంట్ ఐటమ్స్ అంటే మనం ఏమేమైతే పంపిస్తున్నామో అవన్నీ సెంట్ ఐటమ్స్లో ఉంటాయి. జస్ట్ మీరు ఒకసారి ఈమెయిల్ కానీ లైక్ మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ కానీ, లేదంటే ఏది ఉంటే అది ఓపెన్ చేసి చూడండి. లైక్ మీకు అక్కడ కనబడతాయి ఈ ఫీచర్స్ అన్ని. డ్రాఫ్ట్స్ ఉంటాయి అనమాట. ఏవైతే మనం లైక్ నోట్ రాసి పెట్టుకున్నామో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి అనమాట డ్రాఫ్ట్స్లో. సేవ్డ్ డాక్యుమెంట్స్ అనుకోండి, సేవ్డ్ లెటర్స్ కానీ, అవునా. అటాచ్మెంట్స్, మనం ఏదైనా డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపించచ్చు అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ లైన్ అని, బాడీ అని, లెటర్ రైటింగ్ కోసం హెల్ప్ అవుతుంది మనకి. సో ఇవన్నీ లైక్ ఈమెయిల్లో ఉండేటి. రిప్లై అండ్ ఫార్వర్డ్, ఫోల్డర్స్ అండ్ లేబుల్స్, స్పామ్ అండ్ జంక్ ఫిల్టర్స్. సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఐపీ అడ్రస్ అంటే జస్ట్ లైక్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట ఇంటర్నెట్లో. అవునా, ప్రతి ఒక్క మొబైల్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అవునా, మీరు మొబైల్ కొన్నప్పుడు కానీ, ఏదైనా సిస్టమ్ కొన్నప్పుడు కానీ మనకు ఒక నంబర్ వస్తుంది అనమాట. అవునా, మన మొబైల్కి ఐపీ అడ్రస్ అంటారు దాన్ని. సో అదేంటి అంటే, ఇప్పుడు మన ఇంటి పేరు లెక్క, ఇంటి నంబరు మన అడ్రస్ లెక్క. మొబైల్ కూడా మొబైల్ నెంబరు. ఇప్పుడు ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి కమ్యూనికేషన్ జరగాలి అంటే ఎట్లా జరుగుతుంది, మన మొబైల్ నెంబర్ మన ఇంటి నెంబర్ నుంచి వానింటి నెంబర్కి పంపిస్తున్నాయి కదా. సో మన మొబైల్ నెంబర్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి వాన్ మొబైల్ ఐపీ అడ్రస్కి పంపించినప్పుడే ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐపీ అడ్రస్. సో ఇవి టైప్స్ ఏంటి ఉంటాయంటే, ఐపీ అడ్రస్లు అనేవి పబ్లిక్ ఐపీ అడ్రస్, ప్రైవేట్ ఐపీ అడ్రస్. సో పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటి అంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ అనమాట. సో దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎవరైనా ఆ ఐపీ అడ్రస్కి ఇన్ఫర్మేషన్ పంపించవచ్చు, కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో అవన్నీ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఎందుకంటే మనం ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఏ మొబైల్కి ఫోన్ చేయాలనుకున్నా చేస్తాం. కానీ కొన్ని అట్లా ఉన్నాయి ప్రైవేట్ ఐపీ అడ్రస్లు. ఎట్లా అంటే అవి ఓన్లీ పర్టికులర్ మొబైల్సే. ఇప్పుడు సపోజ్ కొన్ని సెలబ్రిటీలు కానీ, కొన్ని కంపెనీస్ కానీ ఏం చేస్తాయంటే, వాళ్ళు కొన్ని సిస్టమ్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వేరే సిస్టంలోకి, అంటే లైక్ ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ ఆ సిస్టంలో నుంచి జరగదనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక సెలబ్రిటీకి కాల్ చేసి ఆయనతో మాట్లాడాలనుకుంటే మాట్లాడలేం. నంబర్ అయినా కానీ ఆయనకు కాల్ పోదు. ఎందుకంటే అదొక ప్రైవేట్ ఐపీ అడ్రస్ అనమాట.
ఇప్పుడు ప్రభాస్ కాల్ చేసి మాట్లాడాలంటే మాట్లాడలేము మనం. అదే వాళ్ళ నాన్న మాట్లాడాలంటే మాట్లాడచ్చు సేమ్ నెంబర్ తోటి. సో అవన్నీ ప్రైవేట్ ఐపీ అడ్రస్లు అనమాట. నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఏంటి? వరల్డ్ వైడ్ వెబ్. సో అది అందరికి తెలిసిందే. మనం ఇప్పుడు ఏదైనా అదొక ప్రిఫిక్స్ అనుకోండి, లైక్ ఏదైనా హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ కానీ, అవునా, ఇవన్నిటి ముందు మనం లైక్ ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళే ముందు మనం ఇది ప్రిఫిక్స్ లాగా వాడుతూ ఉంటాం అనమాట. అదొక డొమైన్ అనుకోండి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద టాప్ లెవెల్ డొమైన్స్ అనమాట డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది. సో మనకు తెలుసు మనం చిన్నగా ఉన్నప్పుడు www.com అని, ఇప్పటికైనా మనకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి డొమైన్స్ నేమ్స్ చూద్దాం. సో టాప్ లెవెల్ డొమైన్ అని, అవునా, లైక్ డొమైన్ నేమ్స్ అంటే ఆ పర్టికులర్ అడ్రస్లో, అంటే ఆ పర్టికులర్ ప్లేస్, అంటే లైక్ పర్టికులర్ స్టోర్ అనుకోండి దాన్ని, అక్కడ మన వెబ్సైట్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు లైక్ మనకి మనం వెబ్సైట్ .com అని, నెక్స్ట్ లేకపోతే మన పేరు కంపెనీ నేము .org అని, నెక్స్ట్ లేదంటే .net అని, .edu అని. సో అవన్నీ ఒక పర్టికులర్ లైక్ ఒక స్పెషలైజేషన్ అనుకోండి ఆ డొమైన్స్. ఒక్కొక్క వెబ్సైట్కి ఒకటి పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట, అవునా. సో బేస్డ్ ఆన్ లైక్ ఇండియన్స్ అనుకోండి, లైక్ IND అని పెట్టుకుంటారు కొందరు, .ind, అవునా. సో టాప్ లెవెల్ డొమైన్స్ అవన్నీ. సెకండ్ లెవెల్ డొమైన్స్ ఏంటి? వెబ్సైట్స్ లైక్ example.com అని, లైక్ మనం ఎగ్జాంపుల్ నథింగ్ బట్ మన పేరు, మన వెబ్సైట్ పేరు. సో సెకండ్ లెవెల్ డొమైన్స్ అంటే లైక్ మనం ఏదైతే ద సెకండ్ లెవెల్ డొమైన్ ఈజ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద డొమైన్ నేమ్. అదే మెయిన్ పార్ట్, మన కంపెనీ నేమ్ కానీ మన వెబ్సైట్ నేమ్ కానీ, దాన్ని మనం సెకండ్ లెవెల్ డొమైన్ అంటాం అనమాట. సబ్ డొమైన్ అనేది లైక్ ఫస్ట్ మనం స్టార్టింగ్లో పెడతాం కదా, బ్లాగ్ అని, అలాంటివన్నీ సబ్ డొమైన్స్ అనమాట. ఆ లార్జర్ పార్ట్లో అదొక డొమైన్, అది ఉంటే ఉండొచ్చు లేదంటే లేదు. కాకపోతే కొంచెం మనది క్లియర్గా ఉండాలంటే ఆ సబ్ డొమైన్స్ అనేవి వాడతాం అనమాట. ISP స్టాండర్డ్స్ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, అవునా. సో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. సో కంపెనీ ఆర్గనైజేషన్. సో ఏంటంటే వీళ్ళు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారనమాట బిజినెస్కి, ఇండివిజువల్స్కి, అవునా. లైక్ విత్ ద హెల్ప్ ఆఫ్ కేబుల్స్ కానీ, ఫైబర్ ఆప్టిక్స్ కానీ, శాటిలైట్ కనెక్షన్స్ కానీ యూజ్ చేసి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్నెట్ కనెక్టివిటీ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్. మనకు బ్రాడ్బ్యాండ్ కానీ, అవునా. బ్రాడ్బ్యాండ్ అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ డెలివర్డ్ ఓవర్ వేరియస్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ కేబుల్, DSL అండ్ ఆప్టిక్ ఫైబర్స్. ఇవన్నీ యూజ్ చేసి మనకు హై స్పీడ్ ఇంటర్నెట్ని డెలివర్ చేస్తారనమాట. నెక్స్ట్ DSL, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. సో హై స్పీడ్ ఇంటర్నెట్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ టెలిఫోన్ లైన్స్. సో టెలిఫోన్ లైన్స్ని యూజ్ చేసి కూడా ఇంటర్నెట్ స్ప్రెడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే కేబుల్స్ కానీ, ఫైబర్ ఆప్టిక్స్ కానీ, శాటిలైట్స్ కానీ, ఇవన్నీ యూజ్ చేసి మనం ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వడం అనమాట సొసైటీకి. సర్వీస్ ప్రొవైడెడ్. సో ఇన్ అడిషన్ టు ద ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీళ్ళు ఏంటంటే మన ఈమెయిల్ అకౌంట్స్, వెబ్ హోస్టింగ్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, ఇవన్నీ సర్వీసెస్లు కూడా ఇస్తూ ఉంటారు అనమాట మనకి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఇస్తాం. ఏమైనా అడిషనల్ ఫీచర్స్ కావాలి, లైక్ ఏదన్నా డిఫరెంట్ డేటా స్పీడ్స్ కావాలి అనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం వైఫై పెట్టుకుంటాం, లైక్ 1 month కింత అని, 4 months కింత అని, 6 months కింత అని, ఈ ఆర్గనైజేషన్ అంతా మేనేజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రూటర్స్ అండ్ మోడెమ్ ప్రొవిజనింగ్. రూటర్స్ మనకు తెలుసు. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. ఇంటర్నెట్ ప్రొవైడర్స్, మొబైల్కి ఇంటర్నెట్ కూడా ఈ సంస్థ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ ఏంటి ఫ్రెండ్స్? మనకిప్పుడు సెర్చ్ ఇంజిన్ ఈజ్ ఎ వెబ్ బేస్డ్ టూల్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్డ్ టు హెల్ప్ ద యూజర్స్ టు లొకేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఇంటర్నెట్, ఓకేనా. సో సెర్చ్ ఇంజిన్ అంటే మనకి అదొక వెబ్ బేస్డ్ టూల్ అన్నమాట, సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఎట్లా హెల్ప్ అవుతుంది మనకి? మనం ఏదైనా డేటా కానీ అక్కడ పెట్టడానికి, లైక్ ఇప్పుడు మన సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, అవునా, లైక్ చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్రోమ్ ఉంది, అండ్ డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి మనకి. సో అక్కడ ఏంటంటే మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కానీ, మన వెబ్సైట్లు క్రియేట్ చేసుకోవడం కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్, వీడియోస్ కానీ అన్నీ అందులో మనం పోస్ట్ చేసుకోవచ్చు, అవునా. సో మనం అన్నీ అందులో అలొకేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్
ఇప్పుడు ఇండెక్సింగ్ అని, ర్యాంక్ ఆల్గరిథం. సో ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయి, మనం ఇప్పుడు బ్లాగ్స్ రాస్తున్నాం, సపోజ్ మనం గూగుల్ మన వెబ్సైట్లో బ్లాగ్స్ రాస్తున్నాం. ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏం చేస్తాయంటే మన బ్లాగ్ని ఏ ర్యాంకింగ్లో పెట్టాలి, ఫస్ట్ మన కాంపిటీటర్స్ ఉంటారు వాళ్ళని మనకు ముందు ఉంచాలా, మన తర్వాత వాళ్ళ వెబ్సైట్లో ఉంచాలా అనేది ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే వ్యూవర్స్ ఎవరి వెబ్సైట్ రీచ్ అవుతున్నారు, ఎవరిని ఎక్కువ ఫాలో అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని ఇదంతా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇండెక్సింగ్ ఉంటుంది. నెక్స్ట్ క్వెరీ ప్రాసెసింగ్ మనం ఉంటే సెర్చ్ ఇంజిన్స్ కూడా మనకు హెల్ప్ చేస్తాయి అనమాట. యూజర్ ఇన్పుట్ దేర్ సెర్చ్ క్వరీస్ ఇంటూ ద సెర్చ్ ఇంజిన్స్ ఇంటర్ఫేస్. ద సెర్చ్ ఇంజిన్ దెన్ ప్రాసెస్ దీస్ క్వరీస్ యూజింగ్ ద ఆల్గరిథమ్ టు రిట్రీవ్ రిలవెంట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ఇండెక్స్. లైక్ ఇప్పుడు మనం అడుగుతాం కదా గూగుల్కి సో అండ్ సో థింగ్స్ సెర్చ్ చేయమని, దాన్నే క్వరీ ప్రాసెసింగ్ అని అంటాం అనమాట. సో మనం ఏం సెర్చ్ చేస్తే గూగుల్ అది మనం ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. నెక్స్ట్ రిజల్ట్ పేజ్ అంటే అది ఏదైతే డిస్ప్లే చేస్తుందో మనం రిజల్ట్ పేజ్ అని అంటాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్. లైక్ మనం ఈ సెర్చ్ ఇంజిన్స్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు, అవునా. లైక్ మనం మార్కెటింగ్, మన బిజినెస్ ఉంది, మనం బ్లాగ్స్ చదువుతున్నప్పుడు కింద యాడ్స్ వస్తూ ఉంటాయి, అవునా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు కింద యాడ్స్ వస్తూ ఉంటాయి. మధ్యలో యాడ్స్ రావడం ఉంటాయి, కొన్ని స్కిపబుల్ యాడ్స్ ఉంటాయి, నాన్ స్కిపబుల్ యాడ్స్ ఉంటాయి. సో అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్రాలింగ్ అండ్ అప్డేటింగ్. సో ఏంటంటే మన సెర్చ్ ఇంజిన్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఎవరైతే బ్లాగ్స్ అనేవి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారో సో వాళ్ళని అన్ని ఫస్ట్ తీసుకొచ్చి పెడుతుంది, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా లాస్ట్కి పెట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ వెబ్ మాస్టర్ టూల్స్. నెక్స్ట్ పర్సనలైజేషన్ పాపులర్ సెర్చ్ ఇంజిన్స్. సో పాపులర్ సెర్చ్ ఇంజిన్స్ వచ్చేసి గూగుల్ అని, బింగ్ అని, యాహూ అని ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మనకి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ క్వశ్చన్స్. ఇందులో స్ప్రెడ్షీట్స్ గురించి ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్, వాట్ ఆర్ ద స్ప్రెడ్షీట్స్, ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ అని అడుగుతున్నారు. సో స్ప్రెడ్షీట్స్ అంటే ఇక్కడ కనబడుతుంది కదా గైస్, దీన్ని మనం స్ప్రెడ్షీట్ అని అంటారనమాట. ఏంటంటే మనం డేటా టేబులర్ ఫామ్లో స్టోర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. లైక్ ఇలా లింక్స్, హైపర్ లింక్స్ కానీ, హైపర్ టెక్స్ట్ లింక్స్ కానీ మనం చేసుకోవచ్చు. Like spreadsheets are the powerful tools using for organizing, analyzing and presenting data in tabular format, అవునా. సో ఆర్గనైజ్ చేసుకొని, అనలైజ్ చేసుకొని ప్రజెంట్ చేయడానికి ఈ స్ప్రెడ్షీట్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. లైక్ నేను ఒక ఎక్సెల్ షీట్ చూపెట్టినా మీకు ఇప్పుడు కింద. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కానీ, గూగుల్ షీట్స్ కానీ అదర్ ఉంటాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫీచర్స్ ఎట్లా ఉంటాయంటే సెల్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సెల్స్ అంటే ఇంకా ఇది కనబడుతుందా, ఇందులో ఏవైతే మధ్యలో ఆ బాక్సెస్ ఉన్నాయి కదా వాటిని సెల్స్ అని అంటారు. రోస్ అంటే హారిజాంటల్ లైన్స్ అన్నిటిని రోస్ అని అంటారు. కాలమ్స్ అంటే వర్టికల్ లైన్స్ అందులో ఉన్నాయి కదా అవన్నిటిని కాలమ్స్ అంటారు. నెక్స్ట్ డేటా ఎంట్రీ, మనం ఏదైనా డేటా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఫార్మేటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫార్మేటింగ్ ఇన్ ద సెన్స్ స్టైల్స్ కానీ, కలర్స్ కానీ, ఫాంట్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆటోఫిల్ అంటే లైక్ ఏదైనా ఆటోఫిల్ అలోస్ యూజర్స్ టు క్విక్లీ ఫిల్ ఏ సిరీస్ ఆఫ్ సెల్స్. లైక్ ఇప్పుడు 1, 2, 3 అని ఇట్లా ప్రతి ఒక్కటి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 1, 2, 3 అని ఎంటర్ చేసి కిందికి డ్రాగ్ చేసినాం అనుకోండి, నీకు ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని సీరియల్ నెంబర్స్ వచ్చేస్తాయి. సో అదొక ఫీచర్ ఉంటుంది అనమాట. కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. అండు, రీడు ఉంటుంది. అంటే మనం అండు, రీడు అంటే ఇన్ ద సెన్స్ మనం ఏదైతే లాస్ట్ ఇంతకుముందు ఏమైతే యాక్షన్ పర్ఫామ్ చేసినామో దాన్ని అండు చేయొచ్చు, మళ్ళీ రీడు చేయొచ్చు. మళ్ళీ రీడు అంటే మళ్ళీ మనం అండు అంటే తీసేయచ్చు, రీడు అంటే మళ్ళీ తీసుకురావచ్చు. ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్. నెక్స్ట్ సెల్ కమెంట్స్, సెల్ ప్రొటెక్షన్ లాక్ చేసుకోవచ్చు అనమాట. మనం డేటా ఎంటర్ చేసిన సెల్స్ అన్ని లాక్ చేసుకోవచ్చు. షీట్ ట్యాబ్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఫీచర్స్ అనమాట. అడ్వాన్స్ ఫీచర్స్ వచ్చేసి ఎక్సెల్లో మనం ఇంకేం చేయొచ్చు అంటే స్ప్రెడ్షీట్స్లో ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో మనం ఫార్ములాస్, ఫంక్షన్స్ యూజ్ చేసి ఎంత పెద్ద డేటానైనా సింపుల్గా మనం లైక్ సమ్ చేయొచ్చు, యావరేజ్ చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. సో కొన్ని ఫంక్షన్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ కూడా మనకి ఎక్సెల్ షీట్లో ఉంటాయి. పివోట్ టేబుల్స్ ఉంటాయి. పివోట్ టేబుల్స్ ఏంటంటే లాంగ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని సమ్మరైజ్ చేస్తుంది అనమాట ఆ టేబుల్. సో మనం ఏదైతే డేటా ఇస్తామో దాన్ని సమ్మరైజ్ చేస్తుంది.
లైక్ ఎక్కువ డేటా నుంచి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే పివట్ టేబుల్స్ హెల్ప్ అయితే డేటా వ్యాలిడేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ ఫార్మేటింగ్ అని అవునా. సో డేటా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్, సాల్వర్స్, సినారియో మేనేజర్స్, గోల్ సీక్. సో ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే లైక్ దీనికి సపరేట్ క్లాసే తీసుకోవాలి ఎక్సెల్కి. సో వీడియో ఎంత లెంతీ అవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా స్కిప్ చేస్తున్నా. బట్ మీరు సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకొని మీరు కనుక ఇవి రాయగలిగితే ఈజీగా మీకు స్కోర్ చేసుకోవచ్చు. గోల్ సీక్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. లైక్ ఏంటంటే మనం ఏదైతే ఇన్పుట్ వాల్యూ ఇస్తామో దానికి మనకు అవుట్పుట్ వాల్యూ ఏదైతే కావాలో అప్పుడు మనకు అది ఆ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. గోల్ సీక్ ఆప్షన్స్ అనేవి అవన్నీ ఎక్సెల్లో ఉంటాయి. సో అడ్వాన్స్ ఫంక్షన్స్ రాస్తే రాయండి, లేకపోతే లేదు. లైక్ కొన్ని కామన్ ఫంక్షన్స్ రాసిన, కామన్ ఫీచర్స్ రాసినా అయిపోతుంది అనమాట. అరే ఫార్ములాస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ నెట్వర్క్ టైప్స్. సో నెట్వర్క్ టైప్స్ గురించి తెలుసుకుంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక పర్టికులర్ రీజన్, ఒక లోకల్ ఏరియా స్పెసిఫిక్ లొకేషన్ వరకే ఈ నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. లైక్ బిల్డింగ్స్ కానీ, సింగిల్ బిల్డింగ్స్ కానీ, ఆఫీస్ కానీ, క్యాంపస్ అక్కడ ఉండే నెట్వర్క్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అని అంటాము. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే సో లార్జ్ పార్ట్ ఆఫ్ ద ఏరియా కవర్ చేస్తాయి అనమాట. దిస్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఏంటి అంటే ఇవి ఎట్లా నెట్వర్క్ కవర్ చేస్తాయంటే శాటిలైట్ లింక్స్ కానీ, పబ్లిక్ నెట్వర్క్స్ కానీ. సో ఇంటర్నెట్ అనుకోండి. నెక్స్ట్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే సో లార్జర్ ఎక్కువ జాగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది, బట్ స్మాలర్ దెన్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే కొంచెం తక్కువ కవర్ చేస్తుంది నెట్వర్క్, బట్ స్మాలర్ దానికంటే కొంచెం ఎక్కువ కవర్ చేస్తుంది. సో దాన్ని మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అని అంటాం అనమాట. పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఉంటుంది. పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఇండివిజువల్ పర్సన్. ఓకేనా. సో ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, పర్సనల్ డివైజెస్కి కనెక్ట్ చేసుకునేది లైక్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే నెట్వర్క్ దట్ ఈస్ బిల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ యాజ్ ఇంటర్నెట్ అనుకోండి. సో ఇదంతా కామన్ రిపీటెడ్గా రాసేదే. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్. సో సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్ గురించి మనకు తెలుసు. లైక్ డిగ్రీలోకి వచ్చినాక ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. ఈమెయిల్ ఎట్లా పంపాలి, ఈమెయిల్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి చాలామందికి తెలుసు కాబట్టి మీకు దీని గురించి మళ్ళీ చెప్పుకోవడం అవసరం లేదని అనుకుంటున్నా. బట్ ఏంటంటే చెప్తాను ఒక బ్రీఫ్గా. కంపోజ్ ఈమెయిల్. మనం ఏదైతే ఈమెయిల్ రాయాలనుకుంటున్నామో ఈమెయిల్ అనేది లైక్ కంపోజ్ చేయాలి, అంటే లైక్ ఎంటర్ చేయాలి టెక్స్ట్ అనేది. అండ్ సెండర్ ఓపెన్స్ ది ఈమెయిల్ క్లయింట్స్ ఆర్ వెబ్ మెయిల్ ఇంటర్ఫేస్ అండ్ స్టార్ట్ కంపోజింగ్ ఏ న్యూ ఈమెయిల్. దే ఎంటర్ ద రెసిపియెంట్స్ ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద టు ఫీల్డ్. అంటే ఎవరికైతే ఈమెయిల్ పంపాలనుకుంటున్నారో వాళ్ళకి టు ఫీల్డ్లో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేస్తాం అనమాట. సెండ్ ఈమెయిల్, వాళ్ళకి ఈమెయిల్ పంపించేస్తాం. సో ఈమెయిల్ పంపించినాక అవుట్ గోయింగ్ మెయిల్ సర్వర్ అంటే లైక్ ద సర్వర్ ప్రాసెస్ ఈమెయిల్. మన మెయిల్ అయితే ఏదైతే పంపాలనుకున్నామో పంపించిన తర్వాత అక్కడ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సర్వర్లో. నెక్స్ట్ వచ్చేసి SMTP కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అవునా. సెండర్స్ అవుట్ గోయింగ్ మెయిల్ సర్వీస్ ఎస్టాబ్లిషెస్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కనెక్షన్ విత్ ద రిసిపియంట్ మెయిల్ సర్వర్ అండ్ యూజింగ్ ద డిటర్మైన్డ్ IPS. మనం ఏదైతే మెయిల్ పంపాలనుకుంటున్నామో ఆ పంపే వాళ్ళకి మనకి మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనం SMTP అనే కమ్యూనికేషన్ అంటారు అనమాట. దాని సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఫుల్ ఫామ్ వచ్చేసి. నెక్స్ట్ ఏంటి రిసిపియంట్స్ మెయిల్ సర్వర్. ఓకేనా. రిసిపియంట్ మెయిల్ సర్వర్ ఇప్పుడు ఎవరైతే తీసుకుంటుండో వాడిని మనం రిసిపియంట్ మెయిల్ సర్వర్ అని అంటాము. డెలివరీ టు రిసిపియంట్ ఇన్బాక్స్. సో రిసిపియంట్ ఇన్బాక్స్ మనం ఇవన్నీ పంపించేస్తారనమాట. అంటే లైక్ మెయిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇదంతా లైక్ సిస్టంలో జరిగే ప్రాసెస్. జస్ట్ మనం మెయిల్ ఇవ్వగానే డైరెక్ట్గా ఎవడైతే ఉన్నాడో వానికి వెళ్ళిపోదు. సో సిస్టమ్ అనేది అంతా ప్రాసెసింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. ప్రాసెసింగ్ చేసుకున్న తర్వాత అసలు ఆ మెయిల్ అనేది సెక్యూర్డా కాదా, అసలు ఆ మెయిల్లో ఏముంది అదంతా రీడ్ చేసిన తర్వాతనే పంపిస్తుంది అనమాట అవుట్ గోయింగ్కి. అప్పుడు రిసీవర్ మెయిల్ రిసీవ్ చేసుకున్నాక లాగిన్ అవుతాడు. లైక్ చెక్ ఫర్ న్యూ మెయిల్స్ ఏమైనా వచ్చినాయి లేదా చూసుకుంటాడు. డిస్ప్లే న్యూ మెయిల్. సో ఏదైతే న్యూ మెయిల్ వస్తుందో దాన్ని చదువుకుంటాడు. అవుట్ గోయింగ్ మెయిల్స్ లైక్ ఏమైనా పంపాలనుకుంటే మళ్ళీ పంపిస్తాడు అనమాట. ద సేమ్ ప్రాసెస్ రిపీట్స్. సో అది ఈమెయిల్ ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రజెంటేషన్స్ అండ్ స్లైడ్స్.
సో మనకి తెలుసు పీపీటీ ప్రజెంటేషన్ అని. లైక్ ఎంఎస్ ఆఫీస్లో మనకు నేర్చుకోవాల్సి, ఎంఎస్ ఆఫీస్ ఈజ్ అ బేసిక్ సబ్జెక్ట్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ ద కంప్యూటర్. లైక్ వర్డ్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ కానీ, అవునా. సో ఏంటంటే మనకు చాలా హెల్ప్ అవుతాయి ఫ్యూచర్లో, స్టడీస్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ. సో పీపీటీ మనం డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా ప్రజెంటేషన్స్ చేసుకోవాలనుకుంటే. సో డిఫైన్ యువర్ పర్పస్ ఆఫ్ ఆడియన్స్. సో మనం ఏంది, మనం ఎందుకు చెప్పాలనుకుంటున్నాం, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది మనం పీపీటీలో మనం ప్రజెంట్ చేయొచ్చు. అవుట్లైన్ ఆఫ్ యువర్ కంటెక్స్ట్, ఏదైనా అవుట్లైన్స్ అంటే లైక్ స్ట్రక్చర్స్ కానీ, లైక్ బాక్స్ కానీ, టేబులర్ ఫార్మేట్లో కానీ మనం అవుట్లైన్స్ కూడా తీసుకోవచ్చు. క్రియేట్ ఏ స్టోరీ లైన్ క్రియేట్ చేసుకోవచ్చు. డిజైన్ ఏ క్లియర్ ఇంట్రడక్షన్ అంటే మన టాపిక్ ఏంటి అనేది క్లియర్గా కూడా మనం పీపీటీలో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కంటెక్స్ట్ ఆఫ్ ఈచ్ స్లైడ్, ఒక్కొక్క స్లైడ్లో మనం ఏమేమి చెప్పాలనుకుంటున్నాం, లైక్ వన్ ఆఫ్టర్ అనదర్. మనం పీపీటీస్ చూస్తూ ఉంటాం కదా చాలా, అవన్నీ. నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ డౌన్ యువర్ కంటెంట్ ఇంటూ డిఫరెంట్ స్లైడ్స్, డిఫరెంట్ ఇండివిజువల్ స్లైడ్స్. సో ఒక స్లైడ్లో ఒక టాపిక్, ఇంకో స్లైడ్లో ఇంకో టాపిక్, అట్లా మనం మంచిగా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట స్లైడ్స్లలో. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ ఒక స్లైడ్ ఉంది, దాన్ని మనం పాకెట్ స్టడీ, అక్కడ ఏమైనా డిజైన్ చేసుకున్నాం, లైక్ ఇంట్రడక్షన్, పాకెట్ స్టడీస్ ద నంబర్ 1 యూట్యూబ్ ఛానల్ డిగ్రీ ఎగ్జామ్స్ అని. సో అట్లా మీరు కూడా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అంటే నేను పాకెట్ స్టడీస్ గురించే కాదు, మీ లైఫ్ ఏదైనా కమ్యూనికేషన్, లైక్ వేరే వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకున్న మీ సబ్జెక్ట్స్ కానీ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి యూజ్ విజువల్స్ ఎఫెక్టివ్లీ. సో మనం విజువల్స్ అనేవి లైక్ గ్రాఫిక్స్ కానీ, ఎడిటింగ్ కానీ, సో మనం చేసుకోవచ్చు బాగా అందులో, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. చూజ్ ఏ కన్సిస్టెంట్ డిజైన్ థీమ్. సో అన్ని స్లైడ్స్కి ఒకటే డిజైన్, అంటే లైక్ ప్రాపర్ డిజైనింగ్ ఉన్న థీమ్ని మాత్రం చూస్ చేసుకొని అన్నిటికి అదే అప్లై చేస్తే కొంచెం పీపీటీ అనేది నీట్గా కనబడుతుంది అనమాట. సో యూజ్ అప్రోప్రియేట్ ఫాంట్స్ అండ్ ఫాంట్ సైజెస్. ఓకేనా, అన్నీ కొంచెం పెద్దగా రాయడం, కొన్ని చిన్నగా రాయడం కాకుండా ఒక ప్రాపర్ సైజులో పెట్టుకొని రాసుకోవాలన్నమాట. ఇంక్లూడ్ ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ స్పీకర్ నోట్స్. ఎక్కడన్నా లైక్ మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు పీపీటీలో మనం నోట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ యువర్ ప్రజెంటేషన్ ఇన్ ద సెన్స్, మనం ఏదైతే లైక్ మనం చెప్పాలనుకున్న పీపీటీని ప్రాక్టీస్ చేసుకోవాలి. గ్యాదర్ ఫీడ్బ్యాక్ అండ్ ఫైనలైజ్ యువర్ స్లైడ్స్. సేవ్ అండ్ బ్యాకప్, సేవ్ చేసుకోండి. సెటప్ ఎక్విప్మెంట్, ప్రజెంట్ విత్ కాన్ఫిడెన్స్. ఓకేనా, సో ఇది మనం పీపీటీ ప్రజెంట్ చేసే విధానం. థ్యాంక్ యూ గైస్. ఇదంతా మనం ఇప్పటివరకు జస్ట్ అరౌండ్ 48 మినిట్స్ క్లాస్ ఇది. ఈ ఒక్క వీడియోతోటి మీరు ఈజీగా చాలా నేర్చుకున్నారని అనుకుంటున్నా. సో తప్పకుండా నేర్చుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లైక్ దిస్ వీడియో గైస్, అండ్ కామెంట్ ఆల్సో. బై బాయ్.